ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మేమందరూ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద మేము ఈరోజు చర్చించడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు దళితులను గురి చేయడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ జెండా రంగులు ఏవైతే ఉన్నాయో ఆ జెండా రంగులు గోళ్ళకేయడానికి, ఆఫీసులకు వేయడానికి, వివిధ రకాలైనటువంటి ప్రదేశాల్లో వేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అదే 100 కోట్ల రూపాయలు ఒక ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఒక బీసీ కార్పొరేషన్ కానీ, ఒక మైనారిటీ కార్పొరేషన్ కానీ ఆ కోట్లాది రూపాయలు కేటాయించి ఉంటే దాని ద్వారా ఎంతో మంది లబ్ధి పొందేవారు అనేది మా యొక్క ప్రధానమైనటువంటి నినాదం. అదేవిధంగా దాన్ని చెరిపించడానికి అయినటువంటి ఖర్చు కూడా 100 కోట్ల రూపాయల్లోనే ఉంది. అది కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలకి కేటాయించి ఉంటే అభివృద్ధి చెందుతారు అనేది మా యొక్క ప్రధానమైనటువంటి అంశం. మరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో సిద్ధం 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 అనే ఒక స్లోగన్ తోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు పాంప్లెట్లు వేయడం జరిగింది, వాల్ పోస్టులు వేయడం జరిగింది, ఫ్లెక్సీలు వేయడం జరిగింది, అనేక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదే కోట్లాది రూపాయలు వివిధ రకాలుగా ప్రజల సంక్షేమ పథకాలకి కేటాయించుంటే ప్రజలు ఎంతో ఆనందించరు అనేది మేము తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా మీరు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు, సిద్ధం సిద్ధం అన్నారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు. నిత్యావసర వస్తువుల రేట్లలో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు రెడీగా ఉన్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి 27 పథకాల దళితుల పథకాలని మీరు రద్దు చేశారు. ప్రజలు రెడీగా ఉన్నారు, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి కరెంట్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, చెత్త మీద పన్నేయడం కూడా జరిగింది. చెత్త మీద పన్నేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి. అదేవిధంగా సుబ్రహ్మణ్యం ఏదైతే అతన్ని హత్య చేయబడ్డారో, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, అనేక విధాలుగా ఇబ్బందులు పడినటువంటి దళిత కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా రెడీగా ఉన్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ పెట్టిన బాధలకి ప్రజలు ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా పంపించాలి అని సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రజల యొక్క విధి విధానాలని గమనించకుండా మీరు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మేము చెప్తున్నాం, అయ్యా మీరు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే రోజులు ముందున్నాయి, అందుచేత ప్రజలను మిమ్మల్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది.